టీడీపీ నేతలు పెన్షన్ల లబ్ధిదారులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఉక్రోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. తాజాగా కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి లబ్ధిదారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లు 3000 ఇవ్వకపోతే ఆ ముసలోళ్లు చచ్చిపోతారా అంటూ వ్యాఖ్యానించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఇవ్వటాన్ని టీడీపీ నేతలు ఓర్వలేకపోయారు. టీడీపీ నేతల కుట్రలతో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి ఎండలో నిలబడి పింఛన్లు తీసుకోవాల్సి వచ్చింది. ఓటమి భయంతో ఇప్పుడు నేరుగా లబ్ధిదారులనే టార్గెట్ చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు టీడీపీ నేతలు. ఎంత హంగామా చేస్తున్నారు, అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు. ఈడిచ్చే 3000 కదా, లేకపోతే చచ్చిపోతారా? పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేస్తున్నారు, అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు. ఈడిచ్చే 3000 కదా, లేకపోతే చచ్చిపోతారా? పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేస్తున్నారు, అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు. ఈడిచ్చే 3000 కదా, లేకపోతే చచ్చిపోతారా? రాష్ట్రంలోని ఈ రోజు గిరిజనులు ఆత్మగౌరవంతో సమాజంలో ఉన్నత స్థానంలో జీవిస్తున్నారంటే దానికి కారణం సీఎం జగన్ అని అన్నారు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గుంటూరు జిల్లా చెంచుపేటలో నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.